కాండ ఇలాంటి వాళ్ళు దయచేసి నా జీవితాన్ని నాశనం చేయకండి. దీనమ్మ జీవితం ఆడవాళ్ళందరూ ఇంటేనే అన్నిగా జుట్టు పట్టుకుంటారు, లేకపోతే కాళ్ళు పట్టుకుంటారు. ఏ దుర్గా దీని సంగతి నీ అమ్మాయి నా నాన్న దగ్గర కాపురం చేస్తే నువ్వు పుట్టావా? లేక వాడి నాన్న ఏమైనా మీ అమ్మని రేపు చేస్తే నువ్వు పుట్టావా? అన్నయ్య కన్నయ్య అంటూ డైలాగులు చెబితే పగిలిపోతుందా? కొండెల్లారా, మీ చరిత్ర గురించి తెలుసుకోవడానికి మీరేమైనా కన్నెకంటి హనుమంతుడు మనం వారసులా లేక గాంధీ మహాత్ముని వారసులా? ఆఫ్టర్ రౌడీ నా కొడుకుల తమ్ముళ్ళు కొడకల్లారా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇటుకనే వెళ్ళి శాసిస్తున్నారు. తమ్ముడిని నిన్ను నరికి మరచేయి రారా అబ్బా. ఏ కుట్టనా కొండలారా, మీరు నిజంగా మీ నాన్నలకు పుట్టి ఉంటే మీకు రోషం పౌరుషం రమ్మంతానం ఉంటే నరకల్లారా కొడకల్లారా, ఈ నరాలు పీకి తాడు పేరి ఈ నరకు ఉరివేసి తప్పుతా పోతే ఆడిపోతే పోతావురా పోతాం. పొగరు పట్టిన నీ గుండెని పొడిచి చంపి ఈ శవాన్ని మా అన్నలకు కానుక తీసుకెళ్తాం రా. ఈ గుండెను పరవాలని మీలాంటి వీధి గుండాలు కళలు కనీ కాల గర్భంలో కలిసిపోయారు. ఈ గుండె మీద చేయి వేస్తే ఆడిపోతారు, అసైపోతారు. ఎవరిని చూసుకుని నా కొడక నీకింత పలుపు. ఈ రోజుతోని ఆఖరి రోజు పిలుచుకోరా నీ బంధువుల్ని బలగాల్ని, రారా నా కొడక రా. బంధువులు బలగాల్ని చూసి ఎగిరిపోయేది మీలాంటి రౌడీలు రా. ఈ భీమలో చచ్చిన ఒకరే చంపిన ఒకరే కొడకల్లారా. కొడుకు చచ్చిండు ఎలా నాయుడు గారు చూడండి, కొంతమంది రౌడీలు నా భర్తని కొట్టి పడేశారు. ప్లీజ్ ఏమనుకోకపోతే నేను అర్జెంట్గా మా ఇంటికి రాగలరు? అలాగే సార్, అలాగే. నేను మీకు కావాల్సినవి రెడీ చేసి పెడతాను, త్వరగా రండి. చెప్తున్నానమ్మా.
మనిషి బాగా నీరసంగా ఉన్నాడు. ఇప్పుడు అర్జెంట్ గా సెలవులన్నా పెట్టాలా? ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు. చూడమ్మా సుబ్రత గారు, ఒక డాక్టర్గా మేము చేయాల్సిన బాధ్యత మొత్తం చేశాము. ఇక మీ ఆయన బ్రతకాలంటే ఇక మీ చేతుల్లోనే ఉందమ్మా. ఆనాడు సతీ సావిత్రి యముడి వెంటబడి భర్త ప్రాణాలు రక్షించుకుంది. ఈ రోజు నువ్వు మీ భర్తకి సేవలు చేసి మీ భర్తని కాపాడుకోవాలమ్మా. ఇక వెళ్ళొస్తానమ్మా. ఏదన్నా అర్జెంట్ అవసరం అయితే నాకు ఫోన్ చేయమ్మా.